ఊరు చిన్నదైనా చక్కటి వాతావరణము. ఈ చిన్న గ్రామంలో కూడా చక్కటి కోలాటలు, సంకీర్తన నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక గ్రామంగా నాకు భావిస్తున్నాను. దయచేసి మీరు ఇదే వాతావరణాన్ని ఇంకా ఇలాగే అభివృద్ధి చేయండి. మీకేం సహకారం కావాలన్నా మా దేవస్థానం నుంచి మా యొక్క సహకారం ఉండే ఉంటుంది. ఈ డెలివరీ అయిపోయిందని అక్కడికి వదలకుండా కొత్త సంకీర్తనలు, దానికి తగిన పోరాటం కూడా మీరు నేర్చుకొని ఆ భగవంతుని కృపకు పాత్రలండి. మీ గ్రామం ఆదర్శంగా మరొక గ్రామం కూడా మీ గ్రామంలో మారాలి. మీరు ఏ విధంగా చక్కటి సంకీర్తనలు చేస్తున్నారో మరొక గ్రామం వారు మిమ్మల్ని చూసి నేర్చుకొని వారు కూడా భగవద్ భక్తులుగా ఈ విధంగా కావాలని చెప్పేసి ఆశిస్తూ, మిమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దడానికి ఒక గుడిలో ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం చేతులు అందరూ జోడించి మొక్కుతారు. ఎందుకు? అదే విగ్రహము కొన్ని సంవత్సరాల క్రితం ఏదో ఒక ఊర్లో కొండలో ఒక రాయిగా ఉంటుంది. అందరూ కాళ్ళు పెట్టి తిరుగుతూ ఉంటారు. ఉన్నట్టుగా ఆ రాతికి చేతులు జోడించి తలకు వచ్చి ఎప్పుడది ఒక శిల్పి చేతిలో ఆ రాయి పడితే, శిల్పి కంట ఆ రాయి పడితే ఆ రాతిని కొట్టి మలచి ఒక విగ్రహంగా మార్చి దేవాలయంలో పెడతారు. అప్పుడు అందరూ చేతులు జోడిస్తారు, నమస్కరిస్తారు. ఆ విధంగా రాతల వలె ఉన్న అందరినీ కూడా తీర్చిదిద్ది ఒక సంస్కారవంతంగా చేసిన గురువు చాలా ముఖ్య. శిల్పి వలె విగ్రహాన్ని ఎలా తయారు చేస్తారో ఆ విధంగా మిమ్మల్ని అందరినీ ఒక విగ్రహాల వలె మిమ్మల్ని చూస్తే అందరూ చేసి ఇంత చక్కగా పనిచేస్తున్నారని చెప్పేసి అందరూ మిమ్మల్ని అభినందించాలా. అలాంటి అభినందనకు మిమ్మల్ని పాత్రగా చేసిన వ్యక్తి మన దొంగ శ్రీనివాసరావు. చాలా చక్కగా చాలా ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మనకు మంచి పనులకే చాలా విజ్ఞానం వస్తూ ఉంటుంది. మంచి పని జరుగుతుంటే అందరినీ అక్కడికే నిలబెట్టేసి దాన్ని యుద్ధం చేసి ఇక్కడ వద్దు అదొద్దు చెప్పేసి చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. చెప్తారు, గురువః బహవస్సంతి శిష్య విత్తాపహారిణ. చాలా మంది గురువులు ఉంటారట. ఏం చేస్తారంటే శిష్యుల నుంచి ఎంత ధనం వస్తుందో లాక్కోవడాలి. అయితే మంచి గురువు ఏం చేస్తారంటే విత్తము అంటే ధనం, విత్తాన్ని అపహరిస్తారట. మంచి గురువు ఏం చేస్తారు? చిత్తాన్ని అపహరిస్తారు. మంచి మనసు గురించి మీ మనస్సును మంచి చేయాలని చెప్పే గురువులు చాలా తక్కువట. అలాంటి చక్కటి సంస్కారాన్ని నేర్పిన వ్యక్తి మన దొంగ శ్రీనివాసరావు. అయితే చాలా మంది విద్యార్థులు చేస్తుంటారు. అలాంటి గురువులను నమ్మకుండా మంచి వారిని నమ్ముకొని వారు చెప్పే మాటనే మీరు పాటిస్తూ ఆ మార్గంలో వెళ్ళండి. మీకు ఎప్పుడు వినియోగిస్తాను. తోడుగా ఉండి, అండగా ఉండి, మీతో మంచి పనులు. మీరందరూ తిరుపతి రావాలా, అక్కడ వచ్చి స్వామిని సేవించాలా, ఈ కోలాటం తిరుపతిలో ఆ స్వామి ఉత్సవంలో భాగవహించాలా. నిత్యోత్సవంలో, యజ్ఞోత్సవంలో మీరందరూ ఇప్పుడు చేసిన ఈ ఒక కోలాటలు ఇక్కడ కాదు, వెంకటేశ్వర స్వామి దగ్గర వేయాలి కదా. అలాంటి అవకాశం కూడా మీకు దొరుకుతుంది. మంచి గురువులు నమ్ముకొని, ఎవరంటే తప్పు గాలి పట్టించే గురువులు నమ్మకుండా మంచి వాళ్ళు నమ్ముకొని ఆయన ఒక సూచించిన మార్గంలో వెళ్తూ రండి. మీకు మంచిగా అవుతుంది, శుభమవుతుంది.